నవ్వడం ఒక వరం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగమని అన్నారు పెద్దలు. మాటలు లేకుండా కేవలం తన హావభావాలు, అల్లరి పనులతో నవ్వించే చార్లీ చాప్లిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మూకీ సినిమాల ద్వారా ప్రేక్షకులకు నవ్వులు పంచిన చార్లీ చాప్లిన్ జీవితం వెనుక అంతా విషాదమే. నేడు ఆయన పుట్టినరోజు. చార్లీ చాప్లిన్ జన్మదినం సందర్భంగా బోర్డ్ మీడియా మీకోసం అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూడండి. చార్లీ చాప్లిన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, గాయకుడు, యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. చేతిలో కర్ర, చిరుగును కోటు, తలపై టోపీ ధరించి విభిన్న నడకతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లరి అమాయకపు చేష్టలతో కడుపుబ్బా నవ్వించే చాప్లిన్ బర్త్డే సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన ఘటనలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రపంచాన్ని తన హాస్యంతో నవ్వించిన చార్లీ చాప్లిన్ జీవితం కష్టాలమయంగానే సాగింది. హన్నా, చార్లెస్ దంపతులకు 1889 ఏప్రిల్ 16వ తేదీన ఇంగ్లాండ్లో చార్లీ చాప్లిన్ జన్మించాడు. బాల్యంలోనే ఆయన బతుకుతో పోరాటం చేశారు. చార్లీ చాప్లిన్ చిన్నతనంలోనే తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. బంధువులు ఆయన పట్ల చూపిన వివక్ష ఆయన ప్రపంచ నవ్వుల రాజుని చేసింది. తల్లి హన్నా స్పానిష్ ఐరిష్ వంశానికి చెందింది. తండ్రి ఫ్రెంచ్ వంశీయుడు. చార్లీ తల్లిదండ్రులు ఇద్దరు వృత్తిరీత్యా నటీనట్లే. వారిని స్ఫూర్తిగా తీసుకుని చార్లీ హాస్యం పండించడం నేర్చుకున్నాడు. అయితే తండ్రి సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేవాడు. దీంతో ఆయన చిన్నతనం అంతా కష్టాల్లోనే గడిచింది. కొన్నాళ్లకు తండ్రి కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండడం ప్రారంభించాడు. తండ్రి 37 వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. మరికొన్నాళ్లకు తల్లి మతి చలించి ఉన్మాదిగా మారింది. దాంతో చేసేదేమీ లేక ఆమెను మానసిక ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చార్లీ చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. 3 ఏళ్ల వయసులో మిమిక్రీలో ప్రావీణ్యం పొందాడు. 5వ ఏట ఫస్ట్ టైం తన తల్లికి బదులుగా స్టేజ్ మీదకి వెళ్ళి పాటలు పాడడం ప్రారంభించాడు. 11 ఏళ్ల వయసులో కూలీ నాలీ చేసి పొట్ట పోసుకునేవాడు. ఉండడానికి ఇల్లు లేక మార్కెట్లోనో పార్కుల్లోనూ పడుకునేవాడు. నాటకాల్లో నటిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అవకాశాలు కూడా అరుదుగా వచ్చేవి. అలా వచ్చిన అవకాశాలలో ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్ అనే నాటకంలో నటించాడు. మరో నాటకమైన షెర్లాక్ హోమ్స్లో బిల్లీ అనే ఆఫీస్ బాయ్ వేషం వేశాడు. 1904 నాటికి నటుడిగా చార్లీకి మంచి పేరు వచ్చింది. 1910లో ఆయన అమెరికాకు వెళ్ళారు. 1913లో అమెరికాలో ఉన్న చార్లీకి కీస్టోన్ స్టూడియోస్ ఆఫర్ ఇచ్చింది. అప్పటికే స్టేజ్ మీద నటించినందుకు వారానికి $50 పారితోషికం అందుకునేవాడు చార్లీ. ఆ తర్వాత $150 రెమ్యునేషన్ తీసుకుని ఏ లివింగ్ అనే సినిమాలో నటించాడు. చార్లీకి అదే మొదటి సినిమా. ఇక రెండవ సినిమాకి ముందు ఒకసారి చార్లీ చాప్లిన్ బ్యాగీ ప్యాంటు, పెద్ద బూట్లు, పెద్ద టోపీ, చిన్న గడ్డం పెట్టుకుని షూటింగ్ సెట్లోకి వచ్చాడట. ఆ అవతారాన్ని చూసిన కీస్టోన్ స్టూడియోస్ యజమాని విపరీతంగా నవ్వేసి తర్వాత సినిమాలో ఇలాంటి గెటప్పే వేద్దామని అన్నాడట. ఆ తర్వాత చాలా సినిమాలు అదే గెటప్లో వచ్చాయి. 1914లో సంవత్సరం అంతా చాప్లిన్ కీస్టోన్ దర్శకత్వంలోనే నటించాడు. 40 ఏళ్లుగా అమెరికాలో ఉన్న చార్లీ చాప్లిన్ అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో ఒకానొకసారి ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు తిరిగి అమెరికా రావడానికి అనుమతిని ఇవ్వలేదు అమెరికా ప్రభుత్వం. ఈ కారణంగా స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు చార్లీ. ఆ తర్వాత 1972లో అకాడమీ అవార్డును స్వీకరించడానికి మాత్రమే అమెరికా వచ్చాడట. ఆయన సినీ జీవితం 1914లో ప్రారంభమై 1967లో ముగిసింది. ఆయన కెరీర్లో 81 సినిమాలు రూపొందించారు. నటనా జీవితానికి ముగింపు చెప్పిన 10 ఏళ్లకు ఆయన కన్నుమూశారు. 1977లో డిసెంబర్ 25న స్విట్జర్లాండ్లో ఆయన మరణించాడు. చాప్లిన్ చనిపోయిన 2 రోజుల తర్వాత లేక్ జెనీవా కొండల మీద ఖననం చేశారు. ఆయన కడదాకా తన నవ్వులతో చుట్టూ ఉన్నవారిని ఆనందింపజేశారు. చార్లీ చాప్లిన్ దాంపత్య విషయానికి వస్తే మొత్తం 4గురిని వివాహం చేసుకున్నాడు. 17 ఏళ్ల మెల్డెడ్ హ్యారిస్ను 1918లో వివాహం చేసుకున్నాడు. ఆమెతో చార్లీ 1921 వరకు కలిసి ఉండి తర్వాత విడిపోయారు. రెండో భార్య లెటాగ్రేను 1924లో పెళ్లి చేసుకున్నాడు. 1927లో విడిపోయారు. మూడో భార్య ప్యాలెట్టో గొడాట్తో 1936 నుంచి 1942 వరకు కలిసి ఉన్నారు. తర్వాత 54 ఏళ్ల వయసులో 1943లో 4గో భార్య ఊనా ఓనెయిల్ను వివాహం చేసుకున్నాడు. వీరికి మొత్తం 11 మంది పిల్లలు పుట్టారు. చార్లీ చాప్లిన్ మరణం తర్వాత 1978లో శ్మశానం నుంచి చార్లీ శవపేటికను 2 దొంగలు తవ్వి ఎత్తుకెళ్ళిపోయారు. తిరిగి శవపేటికి ఇవ్వాలంటే 4 లక్షల పౌండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు దుండగులు. డబ్బులు ఇవ్వకపోతే పిల్లలకు హాని చేస్తామని 4గో భార్యను బెదిరించారు. అయితే ఈ విషయాన్ని ఆమె బయట ప్రపంచానికి చెప్పకపోయినా బయటకు మాత్రం లీక్ అయింది. సుమారు 5 వారాల తర్వాత కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అందరినీ నవ్వించిన చాప్లిన్ జీవితం కష్టాలమయం. చార్లీ చాప్లిన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచ అద్భుతాల్లో ఒకరని చెప్పవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తన జీవితంలో ఎదుర్కొన్నాడే తప్ప భయపడి వెనకడుగు వెయ్యలేదు. పేదరికాన్ని జయించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. తన సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించాడు చార్లీ చాప్లిన్.